సో హలో మో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్సన్ మో. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే మీకు thumbnail లో కనిపించారు కదా యూట్యూబర్స్. సో వీళ్ళ మీద రియాలిటీ చెప్తాను. సో కొంచెం పేషెన్స్ ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి అయితే తెలుసుకోండి. సో ఈ వీడియోలో పర్టికులర్గా వాళ్ళ గేమ్ ప్లే పైననో వాళ్ళు ఏదో స్కామ్ చేశారు అనేసి రియాలిటీ కాదు మోవా. సో మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది అసలు నేను చెప్పాల్సింది ఏంటిది, మీరు వినాల్సింది ఏంటి, మీరు కూడా తెలుసుకోవాలి మోవా. సో నేను ఒక్కనే కాదు, కొంచెం పేషెన్స్గా ఈ వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను. సో మో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసి ఏంటంటే డిఎంఎన్ ధీరజ్ ఐడియా ఉందమ్మో, చాలామందికి తెలిసి ఉంటుంది ఎందుకంటే ఫన్గా వీడియో చేస్తుంటాడు. అంటే ఒకప్పట్లో వేరే వాళ్ళ వీడియోస్ స్క్రీన్ రికార్డ్ తీసుకొచ్చి దానికి ఫన్నీగా డబ్బింగ్ వాయిస్ చెప్పి సో వీడియోస్ పెట్టాడు, మంచి రీచ్ వచ్చింది. అంటే రీచ్ వచ్చింది మనకు రాదే ఇట్లాంటి టాపిక్తో మాట్లాడట్లేదు మోవా. సో నేను 1 lakh ఉన్నప్పటి నుంచి నేను సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నాను. సో అప్పటి నుంచి నేను కామెంట్ సెక్షన్లో ఒకటే అడిగేవాడిని, బ్రో ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయి అని అయితే అడిగేవాడిని. సో ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి చూడండి కామెంట్ సెక్షన్. నా ఛానల్ నేమ్తో నేను ఎన్నిసార్లు ఒక కుక్క అంటే ఇంతకు మించి ఇంకేం చెప్పలేను మా మీకు. ఒక కుక్కలా అడుక్కుంటున్నాడు ఏంటారు బాబు వీడు అని అంటారు కదా. సో అట్లా అడుక్కున్నాను మావా. సో ఎన్ని వందల కామెంట్ పెట్టాను మా. ఆల్మోస్ట్ అతను ఓల్డ్ వీడియోస్ ఉంటాయి కదా, సో ఈ షార్ట్స్ అనేటివి వాటన్నిటికీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బ్రో అని ఒక్కలా అడుక్కున్నాను మా. సో నేను ఏదో అంటే కంటెంట్ లేకున్నా కానీ గేమ్ ప్లే లేకున్నా కానీ సపోర్ట్ చేయమని అది అస్సలని లేదు. చూడండి బ్రో, ఒక్కసారి విజిట్ చేసి నచ్చితే కనుక సపోర్ట్ చేయండి బ్రో ప్లీజ్ అని చాలా వీడియోస్లో అడుక్కున్నాను. ఇక అడుక్కున్నాను డైరెక్ట్ ఓపెన్గా చెప్పేస్తున్నాను మా. సో అడిగిన తర్వాత అసలు ఒక 2 months 3 months నాకు రిప్లై ఇచ్చాడు మా. అది నా ఛానల్ ఓపెన్ చేసి ఒక వీడియోకి కామెంట్ పెట్టాడు. అది ఏమని పెట్టాడంటే జస్ట్ ఎమోజీ ఉంటుందా, చిన్న ఎమోజీ ఒకటి ఛానల్లో కామెంట్ పెట్టేశాడు. సో ఇది పక్కా పెట్టండి, ఈ సగమే చెప్పాను. సో ఇంకోటి కేకేఆర్ ఇతను కూడా తెలిసి ఉంటుంది. సో తర్వాత సూర్యాబాయ్ దాని ఉన్న వీళ్ళందరూ తెలిసి ఉంటామో అందరి ఛానల్కి వెళ్ళి ఆల్మోస్ట్ నాకు తెలిసిన ప్రతి ఒక్కరి ఛానల్కి వెళ్ళి కొంచెం సపోర్ట్ అయ్యింది బ్రో. నా గేమ్ ప్లే అంటే నాకు గేమ్ ప్లే అంతా లేకుండా నేను చేసే కంటెంట్ అనేది ఫన్గా ఉండేది మా. నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానంటే ఆ షార్ట్ వీడియో ఎవరైనా చూస్తున్నారంటే ఆ షార్ట్ ఎండ్ అయ్యేలోపు అంటే నేను ఒక 35 to 40 seconds షార్ట్ అనేది పెట్టేటోని మీమ్స్తో కలిపి. సో ఆ 40 seconds షార్ట్ వీడియో చూసిన తర్వాత మినిమం టూ టైమ్స్ నప్పుకొని అసలు నా షార్ట్ వీడియో నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. సో అంత బాగా అంటే ఎడిట్ చేసేవాడిని, అప్లోడ్ చేసేవాడిని. ట్రోలింగ్ నన్ను నేను తిట్టుకునేవాడిని ఎక్కువ, నోపు కానీ బాట్ కానీ అనేసి. సో ఇట్లా చేస్తూ మంచి ఫన్ అనేది క్రియేట్ చేసేవాడిని అంటే నా ఓన్గా మోవా. సో కానీ ఎన్నిసార్లు అడిగినా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే మోవా, ఇప్పుడు వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉంటారు కమ్మో, అంటే వాళ్ళ యూట్యూబర్స్ కానీ వాళ్ళ గిల్లు వాళ్ళకి అసలు కంటెంట్ లేదు, బొక్క ఏది లేదు మావా. కానీ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి అని వాళ్ళ ఛానల్ నుంచి చెప్తుంటే రియల్లీ నాకు ఇట్లా అనిపిస్తుంది మా. నేను కూడా వాళ్ళ ఫ్రెండ్ అయ్యి అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉంటే బాగుండు, నేను కూడా వాళ్ళ ఫ్రెండ్ అయ్యే వాళ్ళని మనకి ఇట్లా మంచి రీచ్ వచ్చేది అనేసి అట్లా అనిపించుండదు మావా. కానీ దానికి మనం ఏం చేస్తాంలేండి కానీ ఫ్రెండ్ కాకపోతే. సో అంటే సపోర్ట్ కోసం అనేసి కాదు మావా. సో అంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ సపోర్ట్ రాలేదు చూడండి యూట్యూబ్ నుంచి వెళ్ళి. అట్లాంటి టైంలో అడిగాను, వాళ్ళు పట్టించుకోలేదు. కానీ వాళ్ళు ప్రమోట్ అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్న ఛానల్స్ ఉంటాయి కమ్మో, ఇతని ఛానల్కి వెళ్ళి చూడండి ఫన్ ఉంటుంది అది అని చెప్తున్నారు కదా. అప్పుడు నేను వెళ్ళి వాళ్ళ ఛానల్ ఒకసారి విజిట్ చేసి చూసామని అలా డొల్లా అసలు ఏముండేది కాదు. ఏమున్నా వీళ్ళ టాపిక్ అంటే ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబర్స్ అంటే చెప్తున్నారో వాళ్ళ మీదనే ఉంటుంది మా. thumbnail వాళ్ళ మీద ఉంటుంది. సో thumbnail పక్కా పెట్టేసేయండి, కంటెంట్ మొత్తం వాళ్ళ మీద నడుస్తుంది. సో ఇది నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మావా, వీళ్ళు మళ్ళీ సింపతి కొడతారన్నమాట. మేము గేమ్ ప్లే ఉంటే చాలు, మీ కంటెంట్ బాగుంటే చాలు, మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్తుంటారు. ఒక్క ఏమీ లేదు మావా. ఇదే కాదు, మీరు ఎంత మంచి గేమ్ ప్లేతో వీళ్ళ దగ్గరికి వెళ్ళినా అసలు మీకు సపోర్ట్ అనేది ఎవరి నుంచి రాదు, మీరే సొంత క్రియేట్ చేసుకోవాలి. నేను అట్లే చేశాను, అంటే వేరే వాళ్ళ వీడియోస్ కాపీ కొట్టానంటే ఇట్లా లైక్ వాళ్ళు చేసిన కంటెంట్ చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఇంకో వేలో కంటెంట్ చేసేవాడిని. అట్లా ఇంత 5K subs అన్న వచ్చారు మావా. అంటే నా ఓన్గా తెచ్చుకున్నాను. సో వేరే వాళ్ళ మీద ఫ్యాక్ట్ చెప్పడం అయినా సరే ఇట్లాంటివి చేశాను, అంటే కంటెంట్ క్రియేట్ చేశాను మా కొత్తగా. సో మీరు ఎవరైనా ఉంటే మాత్రం సొంత కంటెంట్ క్రియేట్ చేసుకొని మా, వాళ్ళు ఏదో రిప్లై ఇస్తారు, వాళ్ళు ఏదో సపోర్ట్ ఇస్తారని ఆశతోనే ఉన్నాం అనుకోండి, ఒక్క అసలు
నీ టైం వేస్ట్ మా, నువ్వు వెయిట్ చేసిన రోజులు టైం వేస్ట్ అయిపోతుంది అంతే, అంత మించి ఏం ఉండదు. ఇది మావ నేను చెప్పాల్సుకున్నా మీకు రియాలిటీ. ఎవరి మీద నమ్మకం పెట్టుకోకండి. ఎవరో రిప్లై ఇస్తారు, మన ఛానల్కి ఏదో సపోర్ట్ చేస్తారు, లేదా మన గేమ్ ప్లేకి ఏదో సపోర్ట్ చేస్తారు అనేసి అనుకుంటే మాత్రం వేస్ట్. నువ్వు ఒకవేళ ఈ స్పోర్ట్స్ ఆడాలి, యూట్యూబర్ గిల్లోకి వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు మాత్రం వెళ్తారు. కానీ నువ్వు ఏదో ర్యాండమ్గా వెళ్ళి లైవ్లోకి వెళ్ళి గేమ్ ప్లే చూపించుకొని వెళ్ళాం అనుకో, నిన్ను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎవడు దేకను కూడా దేకరు. సో కొంచెం అర్థం చేసుకో. ఏదన్నా నువ్వు చేయాలనుకుంటే నీ ఓన్గా చేసుకో, కానీ ఎవరి మీద ఇక ఆశ అన్నది పెట్టుకోవద్దు మో, ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారు, మనం ఏదో అదైపోతాం అనేసి. సో నేను చెప్పాల్సింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మావా. సో మరి నువ్వెందుకు వాళ్ళ మీద వీడియో చేస్తున్నావు మాత్రం చెప్పాను మా, కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తా అని. ఇది కంటెంట్ ఏం కాదు మా, రియాలిటీ. ఇది మాత్రం రియాలిటీ. సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా వర్షం పడుతుంది, కొంచెం వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.